హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉండవల్లి దగ్గరలోని స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్ చూద్దామండి. ఈ మంత్ 13వ తారీఖున మన సీఎం గారు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరగబోతుందండి. చూస్తున్నారు కదా, డెవలప్మెంట్స్ ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్స్. స్టీల్ బ్రిడ్జ్ మనకు బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించారండి. టోటల్గా 4 వరుసల్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా 3.2 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. వెంకటపాలెం నుంచి మనకు ఉండవల్లి వరకు కన్స్ట్రక్షన్ చేశారు. అలానే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అనుసంధానం చేస్తూ సీడ్ యాక్సిస్ టోటల్గా 22 కిలోమీటర్స్, సీడ్ యాక్సిస్ రోడ్డు టోటల్గా 22 కిలోమీటర్స్ గాను దొండపాడు టు వెంకటపాలెం వరకు ఫేజ్ 1 కింద ఇవ్వడం జరిగిందండి. ఫేజ్ 2 వచ్చేసి మనకు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు, అలానే ఫేజ్ 3 వచ్చేసి ఉండవల్లి టు మణిపాల హాస్పిటల్ వరకు ఉందండి. ప్రీవియస్ గా అమరావతి క్యాపిటల్ లోకి వెళ్ళాలి అంటే కరకట్ట వాడేవాళ్ళం అండి. కరకట్టలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కనుక ఇక్కడ నుంచి అమరావతిలోకి వెళ్ళడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మొక్కలు తెచ్చి చాలా నీట్ గా డెవలప్ చేశారు, నీట్ గా ప్రొవైడ్ చేశారు. ప్రెజెంట్ మనం చూస్తున్న వ్యూ వచ్చేసి ఉండవల్లి దగ్గరలోని బకింగ్హామ్ కెనాల్ దగ్గర డెవలప్మెంట్ చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, స్టీల్ బ్రిడ్జ్ 4 వరుసలతో నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి మనం అమరావతి క్యాపిటల్ లోకి ఎంటర్ అవుతామండి. మన అమరావతి రాజధానిలో వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయండి. చూస్తున్న వ్యూ వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ నియర్ బై ఉండవల్లి దగ్గర జరుగుతున్న వ్యూ చూస్తున్నామండి. చాలా నీట్ గా స్ట్రాంగ్ గా ఇచ్చారు స్టీల్ బ్రిడ్జ్ అనేది. విజయవాడ నుంచి మనం అమరావతిలోకి వెళ్ళడానికి ముందుగా బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ గుండా, అలానే కొండవీటి వాగు మీద నిర్మించిన బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. అమరావతిలో మొదటిగా ఏపీ సిఆర్డీఏ భవనం కంప్లీట్ అయిందండి. రెండవది స్టీల్ బ్రిడ్జ్ కంప్లీషన్ అయిందండి. మూడవది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కూడా త్వరలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, వ్యూ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉందండి. డిజైన్ కూడా స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్ చూస్తున్నారు కదా. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉండవల్లి మీదుగా మనం అమరావతిలోకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేశారండి. కరకట్ట వాడాల్సిన అవసరం లేదండి. అమరావతి అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వగలరండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు.